అదే విధంగా మీకు అందరికీ ఈస్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనములు, మీకు స్తోత్రం తండ్రి. ఈ దినంలో ప్రభు ఈ రీతిగానైనా మేమందరం కూడుకొని ప్రభు మరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగానైనా ఈ సమయాన్ని నాయన మాకు ఇచ్చిన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రం తండ్రి. ఈ పునరుద్ధాన సమయంలో ప్రభు మరి కొన్ని విషయాలు ప్రభు మేము ధ్యానించుకుంటుండగా ప్రభు మీరు సహాయం దయచేయండి ప్రభు. మరి మేము కాదు అల్పుల మా విశ్వాసం ప్రభు మీ యొక్క లేఖన భాగాలతోని ప్రభు మేము మా జీవితాల్లో బలపరచడానికి తండ్రి మరి నిలకడగా స్థిరంగా ఉండటానికి నాయన మీ ఆ వాక్యం చేత నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని, మేము కాదు ప్రభు మరి మీరే ముందు నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది, మీకు అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారా? చాలా సంతోషమే కదా. మంచిది, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే యేసుక్రీస్తు విధానంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న వారి జీవితాల్లో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే యేసుక్రీస్తు జనన విధానాన్ని ఏ విధంగా నమ్ముతామో యేసుక్రీస్తు యొక్క మరణ దినాన్ని కూడా అదే విధంగా నమ్ముతాం. ఆ యేసుక్రీస్తు యొక్క మరణ దినాన్ని నువ్వు ఏ విధంగానైతే విశ్వాసంతో నమ్మినవో ఆ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కూడా అంత ప్రాముఖ్యత. అంటే మనకున్న ఈ ఈ మూడు పండుగలలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైన పండుగ. హల్లెలూయా. ఇది మనం ఏదో చిన్న చిన్నగా ఆచరించాల్సిన పద్ధతి కాదు. నిజంగా నేను ఆలోచించుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందంటే, దేశంలో ఇంత ఆదరణ పొందుతున్న ఇంత అత్యధికంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ దేవుళ్ళను ఒకసారి నేను ఆలోచించినప్పుడు ఇంత ఆదరణ ఎందుకు కలిగిందని నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా ఒక మాట చెప్పేటప్పుడు తనకు కలిగిన కష్టం వచ్చినప్పుడు దాన్ని పడిపోయే ఉంటారు. దాని శాసనాలు మరణ శాసనం కావచ్చు, మనకు చాలా కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పడిపోతాం. నిజంగా మన పాతకాలాన్ని మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పట్లో సముద్రాలు వాగులు దాటేది ఉండే. ఆ వాగులు దాటుతున్న సమయంలో ప్రజలందరూ ఏముందంటే కొద్దిగా బలాస్తులు కానీ కొద్దిగా ఈత వచ్చిన వారు కానీ ఏం చేశారంటే ఆ వేరేటోళ్ళందరినీ ఇట్లా చేయబట్టి నడిపించేటోళ్ళు. అంటే నడిపించేటప్పుడు మనకేం ఆలోచన రావాలంటే నడిచేవారికి ఆయన నన్ను గమ్యానికి చేరగలుస్తాడా అనే ఆలోచన మనకు ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు ప్రాణం అంటే చాలా భయం. ఆ మధ్యలో వెళ్ళిన తర్వాత ఆయన ఇడిసబెడతాడో ఏమో, నన్ను దాటించేంత శక్తి ఉన్నదో లేదో అని మనం ఆలోచన వస్తుంది. కానీ మనము ఆ సముద్రాన్ని దాటేటప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఏం అవగాహన వస్తుంది అంటే, నన్ను చివరి దాకా చేర్చేంత దమ్ము ఉన్నది కాబట్టి నేను ఆయన వెళ్తా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం అంటే మన దమ్ము ఏముంటుందంటే అతని మీద మనం డిపెండ్ అయ్యి అతని మీద ఆధారపడి మనం వెళ్తాం. మన ఈ విశ్వాస జీవితంలో కూడా యేసు ప్రభువుల వారిని ఒకసారి మాదిరిగా చూసుకున్నప్పుడు ఆయన అనేక లేఖన భాగాలు ఈ విధంగా ఆయన అసలు ఈ విధంగా ప్రవచనాలు నెరవేరుస్తాడు, ఈ విధంగా ఆయన ప్రణాళిక ఉంటుంది అని అడుగుతా ఉన్నప్పుడు అది చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తిగా మన ప్రపంచానికి మన భూలోకానికి వస్తాడు కదా అని. రెండో విషయానికి మనం ఒకసారి మరణ విషయానికి అక్కడికి వచ్చేసరికి ఆ సిలువలో వేలాడబడుతున్నట్టు దృశ్యాన్ని మనం ఆలోచించినప్పుడు చాలా మంది ఆ కష్టాన్ని ముదుగాలే చూపించుకొని భయపడిపోతారు. అందుకోసమే అంత ఆదరణ వేరే దేవుళ్ళకి అంత శక్తి కనిపించదు. కానీ అటువంటి శిక్షలో అటువంటి శిల్వ యాగంలో కూడా నేనున్నా, నా తండ్రి ఉన్నాడు, నా కుమారులకు ఒక నిత్య జీవ మార్గాన్ని ఏర్పడాలంటే ఉద్దేశంతో ఆ మరణ శాసనాన్ని కూడా అమలు పరిచినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మరణం వచ్చిందంటే తప్పించుకున్న దేవుడు అయితే చాలా మంది ఆధారం ఉండకపోవు. కానీ ఆ మరణం ఉన్నటువంటి ఆ మరణాన్ని గెలిచి మనకు తోవజూయించి నేను దాటినా మీరు దాటండి. హల్లెలూయా. అంటే ఎంత మంచి అంటే మనకు ఆయన నడిచి మనందరినీ కూడా నడిపించడానికి ఆయన ముందుకు నడిచినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. నిజంగా చాలా అంత ప్రాముఖ్యం దేవుడు అంటే. అంత లేఖన భాగాలు ప్రతి ఒక్క లేఖన భాగంలో కష్టాల్లో కానీ కన్నీళ్ళలో కానీ ఆయన ఆ ప్రతి ఒక్క లేఖన భాగాన్ని నిరూపించినట్టుగా మనం చూడవచ్చు. చాలా మంది ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి. పెద్ద పెద్ద గొప్పవారి మనకు స్వాతంత్రం తెచ్చిన వారి నాయకులది, చాలా మనకు రాజ్యాంగాన్ని ప్రకటించిన వారిది అనేక మంది కూడా సమాధులు ఉన్నాయి. కానీ
ఆ సమాధులలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క అలా ఆ జన్మదినం కానీ అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం వెళ్ళి ఆడ ఆ జన్మదినాలు జరుపుకుంటాం. కానీ ఈ యేసయ్య సమాధి కాడికి మనం ఒకసారి వెళ్ళి చూసినట్లయితే ఇప్పటి కూడా సమాధి ఖాళీగానే ఉంటుంది. హల్లెలూయా! అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి కూడా మన యెరూషలేములో ఉందట. వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే చాలా మంది అది కట్టుకథలు కాదు, చాలా మంది జరిగిన సన్నివేశం ఎందుకు జరిగింది అనే దాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా పోయిన గత వారంలోనే మనం ఆ శుక్రవారంలోనే మనం విన్నాం. ఆయన చివరి మాట పలికేటప్పుడు ఆ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రాణము విడిసేను అని ఉంటుంది. మనం ఫస్ట్ దాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే యేసుప్రభుల వారు నిజంగా చనిపోయిందా లేదా, యేసుప్రభుల వారు అంత బోలంతో చుట్టూన్న వారు లేచిందా లేదా అనేది చాలా మంది అనుమానాలు ఉంటాయి. అంటే ఆయన తిరిగి లేచడానికైన ఉద్దేశం ఏమిటికి లేచిందంటే నీలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న అనుమానాలు పొడగొట్టడానికి ఆయన లేచిండు. హల్లెలూయా! ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సందేహాలు ఎవరికైతే ఉంటాయో నీ అనుమానాన్ని పొడగొట్టాలి. ఫస్ట్ ప్రణాళిక. అంటే చాలా మందిలో చిలువ వేయబడినప్పుడు అయినా చిలువ మీద చనిపోతాడో లేదో, చనిపోక ముందే దిగిండు కావచ్చు అని చాలా మంది రకరకాల వేదాలలో చాలా మంది అనుకోవడం జరుగుతుంది. మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఆ మేకుల నుండి ఆ చివరి ఆ రక్త ప్రాణం విడిచిన తర్వాత కొందరు సైనికులు వెళ్ళి చూస్తారు. సైనికులు వెళ్ళి చూసినప్పుడు వీరంటే ఆ సైనికులలో శతాధిపతి కూడా వెళ్ళి ఆయన అంత కేక వేసి చదువు వచ్చిన వారు ఉన్నారు, ఆ కుష్ఠరోగం పోయిన వారు ఉన్నారు, అనేక అద్భుత కార్యాలు తన జీవితంలో జరిగిన వారు కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విశ్వసించలేదు. కానీ చివరికి ఏం చేసినట్టే ఒక శతాధిపతి నిజముగా ఆయన దేవుని కుమారుడే. హల్లెలూయా! అంటే ఇంత ప్రవక్తలు ఇంత నిజంగా జరిగినప్పటికీ కూడా నమ్మలేనటువంటి అపవిశ్వాసులుగా మనం జీవిస్తా ఉన్నాం ఈ లోకంలో. అనేక గ్రంథాల్లో రుజువులు ఉన్నప్పటికీ కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపెట్టినప్పటికీ కూడా మనలో ఏముంటుందంటే అపవిశ్వాసం అనేది మనలో వెంటాడుతూ ఉన్నది. చాలా మంది ఇప్పుడు ఆయన మరణం తర్వాత, ఆయన సమాధి తర్వాత అంతకు ముందున్న వారు చనిపోయిన వారిలో కానీ ఆ యేసు ప్రభు చనిపోయిన తర్వాత కానీ ఎటువంటి సమాధి ఖాళీగా ఉన్నట్టుగా మనకు కనిపించదు. చాలా మంది మరణిస్తారు, చాలా మంది గొప్పవారు ఉన్నారు. కానీ ఆయన మరణాన్ని ఆయన సమాధిలో పూడ్చివేసినట్టుగా మనం కనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారి నిజ జీవితంలో మరణ తర్వాత కూడా ఆయనది ఏముందంటే ఒక గొప్ప ప్రణాళిక. ఏదైతే మాట ఆయనకు లేఖన ప్రకారం వచ్చిండో ఆ లేఖన ప్రకారం నిరూపించి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. అందుకోసమే ఇంత ఆదరణ, ఇంత ప్రజలు విశ్వసించినట్టుగా మనం చూడవచ్చు. ఒకసారి మనం కొన్ని వచనాలు మనం చూసుకుందాం. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 23వ అధ్యాయం 53 వచనం కడికి చదవండి. తీరికగా ఉండిరి. ఈ వచనాన్ని మనం ఎందుకు చదువుకున్నామంటే ఆయన సమాధి చేయబడినప్పుడు ఎవరన్నా చూసిందా లేదా అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇందులోనే సమాధి చేసిందని గ్యారంటీ ఏమింది అనే ఆలోచనలు మనకు వస్తాయి. అంటే ఆయనను సమాధి చేయబడినప్పుడు ఒక కొత్త దానిలో సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డప్పుడు అనేకులు కూడా చూసినట్టుగా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ అలా తల్లి అయినా ఇంకా 2-3 ఇక్కడ చూసి వాళ్ళ బంధువులు దగ్గర వాళ్ళు కూడా చూసి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. అదే 24వ అధ్యాయంలో ఆదివారము తెల్లవారుతుండగా ఆ స్త్రీలు తాము యుద్ధకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి
దొరలింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళింది కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి వారి ముఖము నేల మోపి ఉండగా వారు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషులకు చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడో దినమందు లేవవలసిన అని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు తెల్లవారి మూడో దినముల వాళ్ళ చేయవలసిన కార్యక్రమాలు ఏముంటాయంటే ఆ శవము ఏదైతే ఉంటుందో దానికి చుట్టి ఉంటుంది అన్నట్టు, సన్నపు నార వస్త్రాలతోని ఆ ప్రేత అట్లా చుట్టిగా ఉంటుంది అన్నట్టు. అంత బోలంతో మనకు ఎప్పుడైతే మన కాళ్ళు కానీ చేతులు కానీ విరిగినప్పుడు ఎప్పుడైతే ప్యాచర్ అయితే ఇట్లా ఆ సిమెంట్ పట్టీలు కడతారో ఆ విధంగా వాళ్ళ పద్ధతి ప్రకారం ఆ విధంగా కడతారు అన్నట్టు. అంటే ఆ విధంగా కట్టినప్పుడు ఆ మూడో దినం వచ్చేసరికి ఏముందంటే వాళ్ళ తల్లి మగ్దలే మరియ కొందరు ఆడ స్త్రీలు వారు వెళ్తారు. వెళ్ళి చూసేవరకు ఏముంటది, ఆ అంత పెద్ద రాయి ఆ జరిగించబడి లోపట ఏమీ లేనట్టుగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే మనం ఆలోచించుకోవాలి. చాలా మంది దేవదూతలు చెప్తా ఉన్నారు ఏమనంటే ఆయన ఆయన వచ్చినప్పుడు ఈయన పబ్లిక్ అప్పగించబడి సిలువ వేయబడి మూడో దినాన లేస్తారని మీకు తెలియదా? ఆయన మృతులలో వెతుకుతున్నారు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, మీరెందుకు వెతుకుతున్నారు? హల్లెలూయా. చాలా మంది చూసిండ్రు, అనేక సందర్భాల్లో కూడా ఈ మాట అనడం జరిగింది. మూడో దినాన లేస్తా, దేవాలయమును కట్టి మూడో దినాన లేస్తా పడగొట్టి. అంటే ఈ మాట దేవదూతలు చెప్పే వరకు కూడా వాళ్ళకు సందేహమే ఉంది. కానీ చెప్పిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి చూసే వరకు ఆడ ఏమీ లేక అవన్నీ కూడా ప్రేత వస్త్రాలు పడేసి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఈ మాట గుండా ఏం చేసిందంటే శిష్యులకు చెప్పడం జరుగుతుంది. యేసు ప్రభు పునరుద్ధానం చేసింది ఏంటంటే నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని నమ్మకం చేయాలి. హల్లెలూయా. అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రణాళిక ఏంటంటే నీలో అవిశ్వాసాన్ని విశ్వాసిగా మార్చాలి. ఎవరైతే చెడిపోయేవారుగా ఉన్నారో వాళ్ళని మంచివారుగా చేయాలి. ఎవరైతే నా శిష్యులుగా ఉన్నారో నా శిష్యులే నన్ను నమ్మకపోతే వేరేటోళ్ళు నమ్మాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభుల వారు చెప్పినట్టుగానే లేచారు అనేటప్పుడు వాళ్ళు కూడా కంగారు పడ్డట్టుగా మనం గమనించవచ్చు. హల్లెలూయా. అప్పుడు పేతురు, యోహాను వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూసి నమ్మటం జరుగుతుంది. అంటే ఇంకొక వచనాన్ని మనం ముందుకు చూసుకుందాం. ఇక్కడంటే శిష్యులే వాళ్ళని నమ్మలేకపోయినటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఇంకొక వచనం చదవండి. మత్తయి గారు రాసిన సువార్త చివరి అధ్యాయం 63వ వచనం కాదు, 62 కాడికలు చదవండి. పేజీ నంబర్ 30. చాలు. ఇక్కడ మనం స్పష్టంగా చూసినాం. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అయ్యా, ఇతడు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ఈ విధంగా మార్చిండు, అనేక మందిని ఈ విధంగా దింపుకున్నాడు, అనేక మందికి ఈయన సువార్త ప్రకటించి ఆయన వైపు దింపుకున్నాడు. మరి ఇప్పుడు కూడా ఇంకేమైనా డ్రామా వేస్తాను కావచ్చు. హల్లెలూయా. ఇతనికి ఒక బందోబస్తు ఇచ్చి ఇతని సమాధి ఏమైతుందో దానికి భద్రంగా కాపాడు అని చెప్తున్నాను. అప్పుడు చుట్టూ బందోబస్తు, ఆ సమాధికి కూడా చుట్టూ బందోబస్తు చేసి
అతని ప్రణాళిక ఏముంటో చూద్దామనే ఆలోచన మన చేయడం జరిగింది. అంటే మనం ఒక రెండు విషయాలు మనం ఇలా గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకోవాలంటే, దేవదూతలు చెప్పేదాకా శిష్యులకు అర్థం కాలేదు. మీరు మూడో దినాన లేస్తారని మీకు తెలియదా అనేది శిష్యులకు అర్థం కాలేదు. కానీ అన్యులకు ఎట్లా గుర్తొచ్చింది? హల్లెలూయా. అన్యులలో చాలా ఎదురు చూసినటువంటి సందేహాలు మనకి ఎన్నో ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో కూడా ఏముంటుందంటే, వీళ్ళు యేసు వైపు వీళ్ళని కఠినంగా చేయాలి, ఏదో చేయాలని చాలా మంది మనకెళ్ళి చూసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే చూపు మన మీద పడుతుందో వాడే త్వరగా రక్షణ పొందుతాడట. హల్లెలూయా. ఇక్కడ కూడా జరిగింది ఏముందంటే, అయ్యా అతడు చాలా రోజుల కిందట ఈ మాట మాట్లాడుతాడు, అతనికి కూడా సమాధికి గట్టి బందోబస్తు ఇవ్వాలి అన్నప్పుడు, కావలి వారు ఎంతైనా పర్వాలేదు, నేను రాజుని చెప్తున్నారు, మీరు ఎంతమంది కావాలంటే దానికి పెద్ద రాయి వేసి దానికి ఆ బండకు బోలం పూసి దాన్ని కదలకుండా చేసి అంత పూత పూసి బందోబస్తు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అది దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ దేవుడు ఆ దేవదూతలు ఆ బండని జరిపించి యేసు ప్రభువు వారిని తీసుకెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. హల్లెలూయా. మనం చాలా మందిని గమనించుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు మనం అది శిష్యుల దగ్గరికి రావడం జరిగింది. శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు భయంతో ఉన్నారు. ఆ యేసు ప్రభుల వారితో నేను గిట్ట ఉన్నా అంటే నన్ను ఎప్పుడైనా ఏమైనా చేస్తారు అని వారు భయంతో ఉన్నప్పుడు వాళ్ళందరి దగ్గరికి వచ్చి కూడా బలపరిచినట్టుగా మనం చూడవచ్చు. యేసు ప్రభులో స్వయంగా వచ్చి నేను వచ్చాను నమ్ముకొని అది అలాని బలపరిచినాడు. ఆ సమయంలో తోమా లేకుండే. ఆ తోమా లేని సమయంలో నేను యేసు ప్రభుల వారిని ఇట్లా ఈ మేకుల్లో ఆ చేతులలో చేయి పెట్టండి నేను నమ్మ అంటాడు. హల్లెలూయా. అటువంటి సమయంలో తోమా కూడా ఏంటంటే, నీకున్న అనుమానాలు వెళ్ళాలి, నీకున్న అవిశ్వాసం తొలగిపోవాలనే విధానంలో ఆ తోమ కూడా ప్రత్యక్షంగా ఉండడం జరిగింది. ఈ విధంగా మన కోసము మనందరం విశ్వాసంలో కొనసాగించడం కోసమే, మనందరం వాక్యానుసారంగా జీవించడం కోసమే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి బలపరుచుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఇంకొక విషయాన్ని లూకా గారు రాసిన సువార్త తీయండి, 24వ అధ్యాయం, పేజ్ నెంబర్ 78, 13వ వచనం అక్కడికి చదువుకోండి, చదుదాం. దుఃఖముఖములై నిలిచిరి. హల్లెలూయా. నీవు దుఃఖంతో ఉన్నావు కావచ్చు, నీవు బాధలో ఉన్నావు కావచ్చు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఏముంటుందంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి పోయి వేడువుల్లి, సంతోషంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సంతోషించుడి, బాధపడే వారి దగ్గరికి వెళ్ళి బాధపడుడి. ఈ మాటలు మనకు ఆ ప్రవచనాలలో ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు కూడా ఈ స్త్రీలు కూడా ఏమనుకొని దుఃఖముఖమై చాలా బాధతో నడుచుకుంటూ పోతాళ్ళు. వారి కన్నులు మూయబడ్డాయి. ఏ విధంగా ఉన్నట్టే అంత బాధతో, అంత నట్టనడి వీధిలో అక్కడ చంపిండు యేసు ప్రభువును అని చంపిండు అని ఇక్కడ కింది వచనం నేను చదువుతాను. అయితే ఇక్కడ ఉంటది 18వ వచనంలో, వారితో క్లేపాయ అనేవాడు యెరూషలేము బస చేయుండి ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు, వారు నజరేయుడైన యేసుని కూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. హల్లెలూయా. వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు కూడా వారి మధ్యలో ఎంటర్ అయ్యిండు. కానీ నీ కన్నులు ఏమైతాయి? నీ కన్నులు మూయబడి ఉండను
అంటే మన స్థితిలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేరే ఆలోచనలో ఉన్నప్పుడు మన వెంట ఎవరు నడుస్తుందో ఎవరు పోతుందో అనేది కూడా మనకు అర్థమవుతలేదు. వాళ్ళంత దుఃఖముఖంలో అయి, అంత భయంతోని, అంత కళ్ళు కనబడలేని వారుగా ఉన్నారు. అంటే యేసయ్యతో ఆల్రెడీ మాట్లాడతా, ఇంత జరుగుతున్నది నీకు తెలియదా అన్నప్పుడు ఇక్కడ మూడో మాట అంటారు, మాతోకున్న వాళ్ళు కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనేది కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమతో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనాలన్నింటిలో తన్ను కూర్చిన వచనాల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుతున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్టుగా అగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను, వారు ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. ఎప్పుడు ఆయనకు నమ్మకం కలిగిందంటే, ప్రతి ఒక్కరు నువ్వు గుడ్డివానిగా ఉన్నావు కావచ్చు, నువ్వు కుంటివానిగా ఉన్నావు కావచ్చు, నీకు ఆ వాక్య పరిజ్ఞానం నీకు అందలేదు కావచ్చు. ఆయన ఏముందంటే, మందమతులారా, మీకు తెలియదా వాక్య పరిజ్ఞానంలో ప్రవక్తలు రాసిన మాటలు ఇంకా మీకు గుర్తుకొస్తలేదా? ఆయన లేచి ఉన్నాడు అని ఆ ప్రవక్తలు చెప్పిన మాటలను వారికి తెలియజేసి వాళ్ళని కళ్ళు తెరిపించినట్టుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ కళ్ళు లేకపోతే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దుఃఖంతో ఉన్నావు కావచ్చు, నువ్వు దుఃఖంతో ఉంటే నీ దుఃఖం నీ దగ్గరనే ఉంచుకొని విడిచిపెట్టిన దేవుడు కాదు. కానీ వారిని కూడా ప్రతి ఒక్కరిని సమాధానపరిచిన ఆయన నచ్చినదే, మీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ ఆయన ప్రతి ఒక్క మాటలో ఆయనకు శిష్యులకు కనిపించినప్పుడు కావచ్చు, ఆ స్త్రీలకు కనిపించినప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏమున్నట్టే, మీకు సమాధానం కలుగుడు గాక. హల్లెలూయా. ఫస్ట్ మనకు సమాధానం కావాలి. సమాధానం లేకపోతే అన్ని మనకు చెడ్డవాడి కనిపిస్తాయి. నువ్వు మంచి చట్టాలు చేసినా చెడ్డవాడి కనిపిస్తుంది. అందుకోసమే ఆయన సమాధాన పరిచినట్టుగా మనం చూడవచ్చు. ఇంకొకటి 78వ ఇంట్లోనే వారి కన్నులు తెరిచాను అని ఉంటుంది. 24:31 వచనం చదవండి. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వాక్యం చెప్తే మన కన్నులు తెరవబడతాయి, వాక్యం చదివితే మన కన్నులు తెరవబడతాయి. అదేవిధంగా 45వ వచనం చదవండి. ఇదే అధ్యాయం. మనసులు తెరిచి చాలు. ఇక్కడ కన్ను తెరిచిన తర్వాత ఏమైందంటే వారి మనసులు తెరిచాను. హల్లెలూయా. మనము కన్ను తెరిచిన తర్వాత మనకు వాక్య పరిజ్ఞానం కలిగితే ఏం ఆలోచన రావాలంటే మన మనసులు తెరవాలి. మన మనసులో ఎప్పుడైతే మన మనసులో తెలుస్తామో ఒక్కరున్న అక్కడ 10 మందితో కూడా మనం సహవాసం కలుగుతుంది. మన మనసు తెలియకపోతుంది అనుకో, నువ్వు ఒక్కదానివే ఉంటావు. మన మనసు వేరేతోళ్ళని ఒప్పుకోకపోతుంది. నువ్వు ఎప్పుడైతే మనసులు తెరిచినప్పుడు మనందరము కలుపుకోలుగా ఉంటాం. రెండోది, ఫస్ట్ వారి కన్నులు తెరిచినాయి, రెండోది వారి మనసులు తెరిచినాయి, మూడోది వారి నోరు కూడా తెరిచింది. ఒక వచనం చదువుకున్నాం 53వ వచనంలో, చివరి వచనంలో ఏముంటారు 52, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రగానం చేసిరి. దేవుని స్తోత్రగానం చేయటంటే నోటితోని వారు స్తోత్రగానం చేసిరి. నీ కళ్ళు తెరుతాయి, నీ మనసు తెరుతుంది. నువ్వు దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటావు, నువ్వు దేవుణ్ణి పాట పాడేవారిగా ఉంటావు, దేవుని వాక్యం చెప్పేవారిగా ఉంటావు. దేవుడు నీలో ఉంటే, నీతో ఉంటే, హల్లెలూయా, మనము ఆయన పునరుద్ధారం, ఆయన లేచిన నమ్మగలిగితే
ఆ వాక్యం చేత నువ్వు బలపడతావు. నీ మూగపోయిన నీ కన్నులు ఏమైతాయి? తెరవబడతాయి. నీ మూగపోయిన నీ చెవులు ఏమైతాయి? వాడు చెప్తే నేను ఇదేది ఏంది? చాలా మంది అనుకుంటాం ఆయన చెప్పింది చెప్తాడు కదా, ఈయన చెప్పింది చెప్తాడు కదా అని చాలా మంది అనుకుంటాం. ముందు ముందు దినాల్లో కూడా మనం ఏం చేయాలంటే, నిన్నటి దినంలో కూడా నాకు సార్ ఫోన్ చేసింది. ఈస్టర్ డే చాలా ప్రాముఖ్యమైనది కదా, ఎవరికైనా ఫోన్ చేద్దాం అన్నప్పుడు నేను వెంకటేష్ గారికి నేను ఫోన్ చేసిన, లేపలేదు. నాకు ఒకటే, అందుకంటే సార్ కూడా చెప్పింది, ఎవరన్నా బియ్యం నుండి ఎవరైనా విద్యార్థి అన్నకి వెళ్ళి ఎవరన్నా ఒకరిని తీసుకురండి అన్నప్పుడు నేను ఫోన్ చేసిన, కానీ లేప. అంటే మనం ఫస్ట్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంటే గడిచిన దినాల్లో, రాబోయే దినాల్లో దీన్ని మనం ఒక పెద్దగా పిలిపించుకొని చాలా ఇది చేసుకోవచ్చు. అంటే మనం కూడా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటే మన కళ్ళు తెరవబడతాయి. వాక్యం మనలో ఉంటే మన మనసులు తెరవబడతాయి. ఆ వాక్యం మనలో ఉంటే పాట పాడటానికి మనకు నోరు వస్తుంది, లేకపోతే మనకు నోరు రాదు. అంటే ఈ విధానంలో ఎందుకు జరిగిందంటే, ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించినాం కాబట్టి, ఆయన మరణాన్ని మనం విశ్వసించినాం కాబట్టి, ఆయన జననాన్ని మనం విశ్వసించినాం కాబట్టి, ఈ అద్భుత కార్యాలన్నీ మనము ఈ యేసు ప్రభుల వారు మనకు చూపించడం జరిగింది. ఇంకా ఒక 2-3 వచనాలు మనం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఆయన ఎందుకు వచ్చిండు అని మనం ఆలోచించినప్పుడు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. నీకు జీవం లేదు, నువ్వు నరకానికి వెళ్ళాలి. కానీ ఆయన మాటలేని, ఆయన ప్రవచనాలతో నువ్వు నడిచినప్పుడు నీకు నిత్య జీవాన్ని ఆయన గ్రహించడం గొప్ప ధన్యత మనకు ఇచ్చడానికి ఆయన రావడం జరిగింది. ఒకసారి చదవండి ఎవరైనా ఒకరు. రోమీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయనతో కూడా అది ఆయన రావాల్సిన ఉద్దేశం ఏంటంటే, నువ్వు నరకంలోకి వెళ్ళి మీరు అగాధమైనటువంటి మంటల్లో మండద్దు. వీళ్ళు నా బిడ్డలను ఏం చేసిందంటే, నీకు నిత్య జీవాన్ని ఇచ్చడానికి మన కోసం రావడం జరిగింది. రెండోదిగా చూద్దాం, నీలో భయాన్ని తొలగించడానికి వచ్చిండు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. పదిహేను అధ్యాయం 56వ వచనం. చాలు. అంటే ఇక్కడ వచనము 54 చివరి నుండి చదువుతాం. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఓ మరణమా, మరణం మీద జయించిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన అట్లా నడిచిన మూలే మనకేమనిపిస్తుంది అంటే ధైర్యం అనిపిస్తుంది. నీ ముళ్ళును ఏం చేసిందంటే, అది పాము రకంగా కావచ్చు, వేరేదైనా శోధన రకంగా కావచ్చు, ఎటువంటి మర్రపు ముళ్ళైనా పర్వాలేదు, ఆ ముళ్ళుని విరిసిన వాడుగా ఉన్నాడు. అంటే మనం ఒకసారి ఆలోచించుకున్నాం, ఆ మర్రపు ముళ్ళు విరిసినప్పుడు మన పాము ఎన్నిసార్లు కుట్టినా మనం చనిపోం. అటువంటి ప్రేరేపణ కలిగినప్పుడు, ఆ ముళ్ళు విరిసినప్పుడు ఆయన ఎన్ని విధాలు చేసినా మనం చనిపోం. ఎందుకంటే ఆ మరణాన్ని గెలిచి మనకు అటువంటి భయం లేకుండా చేసిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకొకటి, మనకు నిరీక్షణ కలిగించడానికి వచ్చిండు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-15 వచనాలు. ఎస్.
ఉమ్, చాలు. ఇక్కడ ఎందుకు నీకు నీ దగ్గరికి మళ్ళీ ఇన్న బలపరచడం జరుగుతుందా అంటే, నీ కొరకు ఒక నిత్య జీవం ఉన్నది. నీ భయాన్ని పొడగొట్టి నీకు నిరీక్షణ కలిగుతుంది. నిరీక్షణ మనకున్నది. వేరే వేరే దాన్ని మనం చూసినప్పుడు మనకు దేవుణ్ణి నమ్ముకోవడానికి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏం నిరీక్షణ ఉన్నది అని మనం అడిగినప్పుడు మనకు నిత్య జీవం ఉన్నది, మనకు పరలోక రాజ్యం ఉన్నది అని పల్లగుద్ది చెప్తాం. ఎందుకంటే మన గ్రంథంలో ఆ లాజరును లేపినప్పుడు, ఆ కుడి పార్శ్వంలో ఊకున్నప్పుడు కావచ్చు, లేకపోతే సిలువ వేసిన దొంగని కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన నేడు నీవు నాతో కూడా పరదైసిలో ఉండు. హల్లెలూయా. ఆయన చనిపోక ముందు, చనిపోతాననే సమయానికే చెప్పింది ఏంటంటే, నాతో కూడా పరలోక రాజ్యంలో మీరు ఉంటారు. అంటే ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి ఆయన రాజుగా ఉంటాడు. ఆ రాజ్యంలో మనం ఆయన కుడిపార్శ్వంలో కూర్చుండే వారిగా ఉంటాం. అందుకోసమే మనం భయపడాల్సిన అవసరము మనకు లేదు. మనం ఒక నిరీక్షణ ఉన్నది. ఏం నిరీక్షణ అంటే, తప్పకుండా నాకు ఒక నీతి కిరీటం ఉన్నది, నేను దాన్ని పొందుకోవాలి. అది మన గురి. చివరికి ఒక వచనం చూసుకొని ఆయన మనల్ని నీతిమంతులుగా చేసడానికి వచ్చిండు. రోమీలకు రాసిన పత్రిక 4:25 వచనం. రోమీలకు రాసిన పత్రిక 4:25 వచనం. లేపబడెను. మన అపరాధములకు ఎస్, మన అపరాధముల నిమిత్తం, మనం చేసినటువంటి మోసాల నిమిత్తం, మనం చేసినటువంటి చాపాల నిమిత్తం, మనం చేసినటువంటి పాపాల నిమిత్తం అప్పబడ్డాడు. ఆయనలో ఏ మోసము లేదు. అనేక సార్లు ఆయన శిక్ష, అనేక సార్లు ఆ న్యాయ తీర్పు ఆయనకు విధించిండ్రు. అనేక సార్లు న్యాయ విధులలో ఆయనలో ఏ తప్పిదము నాకు కనిపించలేదని చేతులు కడుక్కున్న వారుగా ఉన్నారు. కానీ ఆయన ఏమిటి కోసం? ఆయన పాపం కోసం కాదు, కానీ నీవు చేసిన పాపం కోసం, నేను చేసినటువంటి పాపం కోసం, మనందరి పాపం కోసం, మన పాపాలన్నీ కడిగివేయడం కోసమే ఆయన ఒక బలియాగంగా వెళ్ళడం జరిగింది. అందుకోసమే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నిన్ను ఏం చేసినట్టు ఆయన గురి అంతే. నీలో ఉన్న చెడ్డదాన్ని మంచి వారిగా మార్చడం ఆయన గురి. నీలో పాపం ఉన్నది కావచ్చు, ఈ పాపాత్మలను మంచివారుగా మార్చాలని ఆయన గురి. నీలో సైతాను పట్టింది కావచ్చు. చాలా మంది మనం చూసినాం, అద్దరికి వెళ్ళి కూడా నీలో సైతాను పట్టింది, నువ్వు ఈ విధంగా సాగడానికి వీలేదు. ఆయన రాళ్లతో కొట్టుకుంటాడు, ఆయన రక్తం ఎలా తీసుకుంటాడు, కానీ ఆయన అట్లా చనిపోకటానికి వీల్లేదు. అందుకోసం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో ఉన్నటువంటి సైతాన్లని వెళ్ళగొట్టి ఒక మంచి వానిగా తీర్పు తీర్చినట్టుగా మనం చూడవచ్చు. అందుకోసం ఏమన్నంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేవటం జరిగింది. ఇంకొకటి వచనం చూసుకొని ముగించుకుందాం. అదే రోమీలకు రాసిన పత్రిక 6:4 వచనం. నూతన జీవం ఇచ్చడానికి వచ్చిండు. చదవండి 6:4 వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడేనో అలాగూ మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణ యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గల వారమై ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గల వారమైంటిమి. నిజంగా దేవుడు మన కోసం నన్ను ప్రతి ఒక్కరిని మార్చడాలనే ఉద్దేశంతోనే ఆ మరణం నుండి విముక్తి పొందడం జరిగింది. నీకు నిత్య జీవం ఇవ్వాలి, నీకు మారు మనసు ఇవ్వాలి. నువ్వు భయంతో ఉండవు. ఫస్ట్ మనం వాక్యం చదివినప్పుడు అందరికీ మనకు మరణ భయం ఉన్నది. మనలో మరణ భయం పోవాలి. నీలో ప్రతి ఒక్కరికి అవిశ్వాసం ఉంటుంది. మీరు విశ్వాసిగా మార్చాలి. ఆయన గురి అది. అందుకోసమే ఆయన లేపటం జరిగింది. ఒక పల్లవి చరణం పాడుకొని మనం ముగించుకుందాం. సుకుమార్ ఒక పల్లవి చరణం పాడుకొని మనం ముగించుకుందాం. దేవుడు పునరుద్ధానమే లేచినాడు అని మనం నమ్ముతా ఉన్నాం. ఆయన సిలువబడ్డాడని మనకు రుజువులు ఉన్నాయి. ఆయన చనిపోయాడని మనకు రుజువులు ఉన్నాయి. ఆయన ఆ సమాధిలో పెట్టినాడని రుజువులు ఉన్నాయి. ఆ రుజువులన్నీ కూడా మనకు ఆ మరణాన్ని లేచిందని కూడా మనకు రుజువులు ఉన్నాయి. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మనం నమ్మిన వారుగా ఉండాలి.
అందుకోసం ఒక పాట పాడి మనం ముగింపు. మరణపు ముళ్ళును విరచిన ధీరుడు, మరణము గెలసిన సజీవుడై లేచిన. మరణపు ముళ్ళును విరచిన ధీరుడు, మరణము గెలచిన సజీవుడై లేచిన. ప్రభువైన యేసుక్రీస్తు తను పిలుచుచుండే నిన్ను, ప్రభువైన యేసుక్రీస్తు తను పిలుచుచుండే నిన్ను. పాపివైనను నీవు రోగివైనను, ఎంత పాపివైనను నీవు రోగివైనను, ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు, ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు. యేసే జీవము, యేసే సత్యము, యేసే సత్యము, యేసే నిత్య జీవము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము, యేసే నిత్య జీవము. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిసి వెళ్ళే గోడకు ఎందుకిన్ని హంగులో. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిసి వెళ్ళే గోడకు ఎందుకిన్ని హంగులో. అందమెంత ఉన్నా మను బలగమెంత ఉన్నా, అందమెంత ఉన్నా మను బలగమెంత ఉన్నా, రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో. హల్లెలూయా. దేవుడు ఇచ్చింది మాట దీవించుగాక.